ప్రపంచంలో రవాణా మార్గానికి ప్రాముఖ్యత వహించే రంగంగా ఆర్థికవేత్తలు ప్రస్తావిస్తారు. రోడ్లు, రైలు, విమానాలు, సముద్ర మార్గం, వాహనాలు, ప్రధానంగా సంస్థలలో పనిచేయు వారికి వస్తువుల రవాణా, ఇలా అన్ని రకాలుగా రవాణా రంగం కీలకంగా మానవ జీవితంలో మారిపోయింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైలు ప్రయాణం చేసింది ఏప్రిల్ 16వ తేదీ 1853 సంవత్సరంలో బోరిబందర్, బొంబాయి నుండి థానే వరకు 34 కిలోమీటర్ల ప్రయాణం జరిగిందని సాహిబ్ సుల్తాన్ సింధ్ అనే పేర్లు గల 3 లోకోమోటివ్స్ ఇంజన్లతో 400 మంది ప్రయాణికులు ప్రయాణించగా 13 బోగీలతో 21 తుపాకుల సెల్యూట్ వందనంతో చేస్తుండగా రైలు ప్రయాణం ప్రారంభించడం ఓ అపూర్వ ఘట్టంగా చెప్పుకోవచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రపంచ స్థాయిలో పలు కంపెనీలు రైలు ఇంజన్, బోగీలు ఇలా అన్ని రకాలుగా మార్పులు చేర్పులు చేసి విమానంలోని వసతుల వలె అన్ని రకాల ప్రయాణికులకు సౌకర్యాలను కల్పిస్తూ రైలు వేగం పెరిగి సుదూర ప్రాంతాలకు గంటల వ్యవధిలో ప్రయాణం చేయగల పరిస్థితులను, రవాణా సరుకులను చేరవేస్తున్న రైలు మార్గం భారతదేశంలో లోకోమోటివ్ ఇంజన్ రైళ్లు, డీజిల్ ఇంజన్ రైళ్లు, చివరగా ఎలక్ట్రిక్ రైళ్లు మరియు నగరాలలో మెట్రో రైళ్లు. నగర జీవనంలో సమయాన్ని దృష్టిలో ఉంచుకొని రోడ్ల మీద వాహనాల రద్దీ నుండి అధిగమించడానికి, ప్రయాణించేందుకు వీలుగా భారత్లోని ప్రధాన నగరాలలో మెట్రో సేవలు ప్రయాణికుల సంతృప్తితో నిరాటంకంగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో మియాపూర్ ప్రాంతం నుండి నాగోల్ వరకు మొట్టమొదటిసారి మెట్రో రైలు 18 నవంబరు 2017 సంవత్సరంలో ప్రారంభమైంది. ప్రస్తుతం లక్షల సంఖ్యలో నగరంలోని ప్రజలు మెట్రో రైలు సేవలను వినియోగించుకుంటున్న విషయం ఆనందదాయకం. హైదరాబాద్ నగరంలో పాత నగర ప్రజలకు, వివిధ దేశాల నుండి వచ్చే పర్యాటకులు దేశంలోని పర్యాటక నగరాలలోని అన్ని ప్రాంతాల వరకు చేరడానికి మెట్రో సేవలు తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మెట్రో రైలు ప్రయాణించటానికి హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలకు చేరవేయాలనే సంకల్పం మొదలు నుంచి ఉంది. కొన్ని కారణాల వల్ల విస్తరించలేకపోయింది. ప్రస్తుతం పాత నగరంలో మెట్రో పిల్లర్లు నిర్మించేందుకు కావలసిన భూములను ప్రభుత్వం కొనుగోలు చేయుటకు మెట్రో రైలు మార్గంలోని ఇండ్లు, భవనాల యజమానులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇమ్లీబన్ బస్ స్టేషన్ ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుండి 7.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫలక్నుమా చంద్రాయన్గుట్ట ప్యాలెస్ వరకు 400 ఆస్తులు సేకరణకు నోటిఫికేషన్ల జారీ ప్రక్రియతో పాటు మెట్రో స్టేషన్ల వద్ద 120 అడుగుల రోడ్డు విస్తరణ, మెట్రో రైలు ప్రయాణించే మార్గం 100 ఫీట్ల విస్తరణకు పనులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. రాబో సంవత్సరాలలో పర్యాటకులు, నగర ప్రజలు పాత నగరంలో కూడా మెట్రో రైలులో ప్రయాణించి ఆనందించాలని, వీక్షించాలని కోరుకుందాం.